జమ్మూ కాశ్మీర్లో చూసుకుంటే విజిటర్స్ మీద వాళ్ళకి సంబంధించినటువంటి అక్కడ జరిగినటువంటి దాడి దాదాపుగా 28 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంట్లో 2 విదేశీయులు కూడా ఉన్నారు. ప్రధానమంత్రి గారేమో సౌదీ అరేబియా పర్యటనలో ఉన్నారు. ఆయన అక్కడి నుంచే అమిత్ షా గారితో మాట్లాడి విషయాలు తెలుసుకున్నటువంటి పరిస్థితి. ఆర్టికల్ 370 రద్దు చేశారు. తర్వాత గల్ఫ్ దేశాల పర్యటనలు ఎప్పుడున్నా సరే ముస్లిం దేశాల పర్యటన ఉన్నప్పుడు ఈ దాడులు జరుగుతున్నాయి, గమనించుకోండి. మూడో పాయింట్, ఈసారి 2 ఆర్మీ ఆఫీసర్ని, 1 నేవీ ఆఫీసర్ని కోరుతున్నాయి. ఇది ఏదో ఒక రహస్య ఎజెండాతో జరుగుతున్న దైత్యం. వీళ్ళు 370 రద్దు చేశారు. ఏం పీకడానికి, ఎవరినో తెలుసడానికి. పోనీ ఏమైనా తేలుస్తారా దాన్ని? ఇటువంటి తేలుస్తారంటే ఇప్పుడు ఉదాహరణకి ఇజ్రాయెల్ ఉంది, ఆ గజానాల్ని తోలు తీసి చేతికి ఇచ్చింది సార్, పిచ్చి వేషాలు వేస్తే. ఆ దమ్ము ధైర్యం ఉందా అంటే మరి ఏంటో అబద్ధ చెప్తారు. పైకి మాత్రం భూమి ఆకాశం ఏకవైపే కబుర్లు. ఓన్లీ అడవుడి బ్యాచ్ కింద దీన్ని అభివర్ణించాలి. టైం వేస్ట్ వెళ్తాం. నరేంద్ర మోడీ, అమిత్ షా అండ్ అజిత్ దోవల్ ముగ్గురు టైం వేస్ట్ బ్యాచ్ కింద అభివర్ణించాలి. వాళ్ళు టైం పాస్ కార్యక్రమానికి ఉండి మన బూచి కింద చూపిస్తూ నాటకాలు ఆడుతున్నారు. ఎందుకంటే వాస్తవ రూపంలో గల్ఫ్ దేశం ఎగేసుకుని వెళ్ళగానే లటక్కనే ఇక్కడ 7 మంది ఆడి సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అన్ని మీరు గమనిస్తే అదే అర్థం అవుతుంది. ఇప్పుడు అంటే ఏంటి, ముస్లిం దేశాలతో మీరు హిందూ భావజాలంతో ప్రజలను రెచ్చగొట్టి ఆడకొచ్చి మన ఎత్తుకొస్తే ఊరుకోమన్నది ఇండియాకి చేద్దాం. ఇది గమనించండి. ఓకే, ఇప్పుడు ఈ పాకిస్తాన్ విషయంలో 370 రద్దు అయిన తర్వాత లోకల్ ఎయిడ్స్ ని మీరు హ్యాండిల్ చేస్తుంది మిస్ హ్యాండ్లింగ్. ఆల్రెడీ గవర్నమెంట్ అమర్ అబ్దుల్లా నాయకత్వంలో ఇదేంది, ఎంతమంది రిక్రూట్ చేయాలి? పోలీసులు ఎక్కడ ఉన్నారు? సెక్యూరిటీ ఏది? మిలిటరీ ఫోర్స్ ఉంటుంది పాపం, వాళ్ళు ఎప్పుడు పాపం 24 గంటలు తెప్పలు పడుతూనే ఉన్నారు. ఈ పోలీస్ ప్రొటెక్షన్ ఇది. ఇది ఖచ్చితంగా ఒక కాన్స్పిరసీ. సరైన టైంకి వీళ్ళు ఖాళీగా గోలు గిల్లుకుంటూ ఇటువంటి దేశాలు తిరుగుదాం అనుకున్నప్పుడు వాళ్ళు రెడీగా ఉన్నారట. 2 వీలర్ మీద వచ్చి ఏమి కాకుండా కొట్టిపోయారు 22 మందిని. ఏమనాలండి ఇంత సెక్యూరిటీ ల్యాబ్స్ సార్. ఖచ్చితంగా చెప్తున్నా, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఒక కాన్స్పిరసీని ప్రతి అవకాశం దొరికినప్పుడల్లా రెడీ చేస్తారు. గత ఇంటెలిజెన్స్ గల్ఫ్ దేశాలు ఆయన వెళ్ళినప్పుడు జరుగుతున్న దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి అలర్ట్లు ఉండాలి? కానీ ఇటువంటి దాడులు జరుగుతున్నప్పుడు కూడా జరిగిన తర్వాత కొద్ది సంవత్సరాల తర్వాత బయటకు వస్తున్నటువంటి వార్తలు బీజేపీ దగ్గర నుండి జరిపించింది, లేదు ప్రధానమంత్రి మోడీ గారు చేస్తేనే జరిపించిందని రీసెంట్ గా రిటైర్డ్ ఆర్మీ మేజర్ కూడా ఒక ట్వీట్ పెట్టడం, ఆయన ఏదో ఒక కామెంట్ చేశారు. పుల్వామా ఘటనకి, పుల్వామా దాడి వెనక మోడీ గారి హస్తం ఉందనేటువంటి కామెంట్ చేశారు. సరళంగా ఎలక్షన్స్ ముందు ఇలాంటి అలవాటు జరుగుతుంటుంది. ప్రాణ నష్టం, ముఖ్యంగా ఆర్మీ జవాన్లు ప్రాణాలు పోతున్నాయి. పుల్వామా దాడి అయితే అసలు తోలు తీసేది ఒక్కొక్కడికి. ఎందుకంటే హైవే మీద దిక్కుమాల వేన మారుతి వ్యోమ్ని 10 సార్లు తిరిగింది 400 కేజీలు గనేట్లు పెట్టుకుని. సెక్యూరిటీ ల్యాబ్సే కదా, అంతే కదా, క్రిస్టల్ క్లియర్ ఆ విషయంలో. అందులో అయితే పోవట్లేదు. ఇది బురదక్కుతానికి నిదర్శనం. అది ఎప్పుడు చిన్నప్పుడు ఏదో వెట్లాచారి సినిమాలు అవన్నీ చూసి ప్రభావితమైన అజిత్ దోవల్ ఏదేదో చెప్పి ఏదో పెద్ద పాకిస్తాన్ లో తీష్మార్ ఖాన్ ఇది అది అని ఏం చెప్పి అవన్నీ ఎక్కడలేదు. కంటిన్యూస్ ఈ గవర్నమెంట్ వచ్చిన నుంచి మన సైనికులు, మన వీర జవాన్లు ప్రాణ నష్టాలు. సో ఆబ్వియస్ గా ఇది ఎవరైనా శత్రు దేశంతో యుద్ధం జరిగినప్పుడు ప్రాణ నష్టం ఉంటుంది. కానీ మన వాళ్ళు మన దేశంలో మనం చచ్చిపోతుంటే ఎక్కడండి. 370 రద్దు చేసిన తర్వాత శాంతి కామక రాష్ట్రంగా దాన్ని నెలకొల్పాం ఇదని చెప్పుకోవడం కూడా లేదు. ఎప్పటికే గర్భమే, ఎప్పటికే దరిద్రమే. ఈసారి మన ప్రాణాలకు తగ్గించి ఎలక్షన్ పెట్టారు. అయినా సరే ఇదే కంటిన్యూషన్ అయితే ఎందుకది అక్కడ ఏడు సాధించడానికి కదా. అంతా శ్యాంప్రకాశ్ ముఖర్జీ చేసిన దరిద్రమే అది. ఇక్కడ శుభ్రంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ అనే మహానుభావుడు వచ్చాడు, విలీనం చేశాడు హైదరాబాద్ సంస్థలని. ఒక్క తలకాయ నొప్పి లేదు. బ్రహ్మాండంగా ఉన్నాం హిందూ ముస్లింలు బాయి బాయి అనుకున్నాం మేము. ఏ దరిద్రం తీసుకొచ్చింది ఎత్తికి పెట్టి అన్ని సగం పనులే ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం రీసెంట్ గా తీసుకొచ్చినటువంటి వక్ఫ్ బిల్లు సవరణ బిల్లుకి సంబంధించి కావచ్చు, ఈ జరిగిన ఘటనకు సంబంధించి కావచ్చు, ఇంటర్లింక్స్ ఏమైనా ఉన్నాయనుకోవచ్చు అంట సార్ వీటికి? అవన్నీ డైరెక్ట్ గా నేను మోడీ పేరు చెప్పారు, రేటు జాతర చేసుకోమనండి. అంత ఘోరంగా ఉంది ఆ పరిస్థితి. ఓకే, ఈవెన్ డెలిబరేషన్ అట్ ది కాస్ట్ ఆఫ్ అవర్ సోల్జర్స్. ముగ్గురు మరణం తీరం. ఎందుకంటే ఒక నేవీ ఆఫీసర్, 2 ఆర్మీ ఆఫీసర్స్. కానీ దేశంలో ఎక్కడ ఎటువంటి ఘటనలు జరుగుతున్నా వాళ్ళు మాత్రమే ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. అంటే వాళ్ళు పాపం సెలవులో కొత్తగా మ్యారేజ్ చేసుకుని వచ్చాడు ఆ నేవీ ఆఫీసర్ సార్. వాళ్ళు ఆల్రెడీ వెకేషన్ లో ఉన్నారు సార్. తప్పు, చాలా తప్పు. అంతపాటు సామాన్య ప్రజలు, విశాఖ వాసులు కూడా ప్రాణాలు కోల్పోయారు. దేశం ఖచ్చితంగా ఆ మరణం చాలా బాధ కలిగించిన విషయం. అది ఏమి కాకుండా 2 వీలర్ మీద వచ్చి చంపేసిపోయారంటే ఏంటంటే పైపచ్చి
ఎటు చేస్తారు చేయండి అన్నట్టు చేద్దాం. ఉమ్. ఇవైతే ఖచ్చితంగా గల్ఫ్ దేశాల పర్యటన ఉన్నప్పుడే జరుగుతుంది. ఉమ్. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ఈనాటి ఇంటర్వ్యూ. మరో గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మేరా మీడియా.